ముందు అది గమనించండి. ఇక్కడ యజమానులు ఏంటంటే అందరూ సేవకులు, ఈవెన్ నాతో అందరూ సేవకులు. మనం సేవకులు చేసే పని ఏంటో తెలుసండి, వచ్చిన వాళ్ళని పడవలసిన రోజులు చూడాలి. యజమాని అనుకోండి, నువ్వు అక్కడ కూర్చోరు ఇక్కడ కూర్చోరు అంటారు. అది కాదు, మనం సేవకులు. వచ్చిన వాళ్ళందరికీ మనం సేవకులు, వీళ్ళందరికీ కూడా మనం సేవకులు అన్న వాళ్ళందరూ కూడా మనం యజమానుల మీద ఫీల్ అవుతాం. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటనుకున్నారు, మనలో మనకు తెలియకంటేనే మన వచ్చిన ఆటోమేటిక్గా మమకారం పడుతుందమ్మా. గన్నం భావిస్తాం, ఎక్కడికి పోయి ఎక్కడికి లాభం చేసేస్తుంటాం. అది వెనకాల ఎంతమంది అయితే చూసి బాధపడ్డారో ఆ విషయాన్ని, వాళ్ళు ఏదో కర్మను ఉదయించుకోవడానికి ఇక్కడికి వస్తారమ్మ గుడికి. ఇక్కడ శాస్త్రం యొక్క విశేషం చెప్తే జాతక వినండి. అందరూ శాస్త్రం యొక్క విశేషం ఎంతమంది అయితే బాధపడ్డారో, వాళ్ళు ఏ కర్మనైతే వదిలించుకుందామని వచ్చారో ఆ కర్మ ఎవరైతే మధ్యలో చూసారో వెళ్ళి జన్మలకు అనుకుంటుందమ్మా, రోజులోకి ఎక్కువ అనుకుంటుందమ్మా. అర్థమైందా? వాళ్ళకి తగ్గిపోద్దమ్మా, వాళ్ళకి క్లియర్ అవుతుంటుంది. ఇక ఒక్కోటి ఆ దగ్గర అంతా వెళ్ళిపట్టుకుంటారు. ఈ క్షేత్రంలో మహిళ చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ లైవ్లోనే రావాలి, ప్రతి ఒక్కరూ నారాయణ మీద చెప్పుకుంటూనే రావాలి. ప్రతి ఒక్కరు కూడా గుళ్ళో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరు ఏం చేస్తున్నారన్న పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందువల్లంటే మీరు మీ కర్మ వదిలించుకోవడానికి వచ్చారు. అది ఎంత బాగా చూసుకోవాలి, ఎంత బాగా స్వామి మీద మనం దృష్టి పెట్టుకోవాలనేది మనం తెలుసుకోవాలి ముందు. అంతేగాని పక్క పడిపోయి పడేయడం వల్ల మనకి ఏమీ రాదు. మనం ఉన్నదాన్ని మనకు కోరం తప్ప. చదివేందమ్మా. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీ అందరూ సంతకాలు పెట్టారమ్మా, చేసి వేస్తాను సంతకాలు పెట్టాలన్నా ఎవరన్నా పెట్టలేదా? సంతకాలు పెట్టాలమ్మా. సంతకాలు ఎందుకు పట్టిస్తున్నామంటే ఒక మహానుభావుడు ఏం చేశాడంటమ్మా, ఇక్కడ స్వామి గుడి కట్టి ఇక్కడ పెట్టి, అంటే స్వామి వచ్చి 17 సంవత్సరాలు సుమారైందమ్మా. తర్వాత నాకు కళ్ళలో కనిపించి అక్కడ కళ్యాణం చేయమని చెప్పారు 11 సంవత్సరాల క్రితం. అప్పుడే ఇక్కడ పెద్ద గుడి అవుతుందని చెప్పాను మన వాళ్ళందరికీ. చెప్తే అక్కడ కళ్యాణం చేస్తేనే పిచ్చి ఎక్కింది అన్నారు. ఇక్కడ చూపించే ఇక్కడ పిచ్చి ఎక్కేసి వదిలేసిపోయారు అందరూ. 11 సంవత్సరాలు బట్టి కూడా స్వామిని 3 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. తర్వాత 8 సంవత్సరాల నుండి ఇక్కడికి వచ్చారు స్వామి. ఇక్కడ పెట్టినప్పుడు స్వామి ధ్యానంలో కూర్చుంటే మేము ఒక పెద్ద పాము వచ్చి స్వామికి రోజు పూజ చేసుకుంటే కూర్చుంటారు నాకు. అది అక్కడ ఉన్న కుర్రోళ్ళు అందరికీ చెప్పారు. దానిలో కుర్రోడు అన్నాడు, ఎందుకంటే రాజుగారు ఇక్కడ ఒకటి తెచ్చారు, పుట్లో తెస్తే పాము బయటికి రాదు, అక్కడే పూజ చేసుకుంటా కూర్చుంటారు కదా అన్నారు. వాళ్ళ ఇంటికి పాము రావడం మొదలెట్టిందండి. నైట్ నుండి పొద్దుట అన్నాడు, నైట్ నుండి పాము రావడం మొదలెట్టింది. దాన్ని పెద్ద పాము అంట, కొడదామంటే కనపడేది కదా. అలాగే 20 రోజులు పడ్డాడు కోట్లు. అప్పుడు వస్తే బాబు స్వామి దగ్గరికి వెళ్ళి లెంపలు వేసుకుంటున్నాం, నమస్కారం పెట్టుకోరా బాబు అంటే అప్పుడు రావడం మానేసింది. అక్కడ ఇక్కడ ప్రతిదీ కూడా స్వామి అనుమతితోనే, స్వామి ఆజ్ఞతోనే చేస్తూ ఉంటాను. వేరే ఏది ఉండదన్నమాట. ఆయన చెప్తేనే చేస్తాం. మేము ఆయన సేవకులం కాబట్టి, మీరు అందరూ ఆయన సేవకులు కాబట్టి ఆయన ఏం చెప్తేనే చేస్తాం. ఈరోజు హిందీ లేకుండా ఇంత కార్యక్రమం జరుగుతుందంటే స్వామికి ఎంత పౌరుంటే జరుగుతుందండి. మా ఊళ్ళో ఉన్న సేవకులు అందరూ కూడా చాలా చక్కగా స్వామి సేవలో పాల్గొని చక్కగా ఒక నెల కంచి ఇంకో నెలలో ఇంకా బాగా చేస్తారన్నమాట. బాగా అలంకరణ చేయడం, బాగా ప్రసాదాలు తేడం. ఈరోజు మీ ప్రసాదం తయారు చేయించాలంటే బోలెడు డబ్బులు అయిపోతాయి. గుడి తరఫున ₹1 కూడా ఖర్చు అవుతుంది. అందరూ కోరికలు తీరిన వాళ్ళు, లేకపోతే ఇక్కడ సేవకులు పెట్టుకున్నదే. గుడికి సంబంధించిన ఇంత ప్రసాదం తయారు చేయించాలంటే బోలెడు డబ్బులు అయిపోతాయి. కానీ స్వామి ఏం చేశారు, వాళ్ళ చేతే వండించి వాళ్ళకే పెట్టి స్వామి వైభోగం చూపించారు. ఇది ఎంత అదృష్టం. ఎంత జరుగుతుంది కాబట్టి ఎంతో వచ్చేస్తున్నారు. అపోహల్లో ఉన్నారు చాలా మంది. ఇక్కడ ప్రతి వారం కూడా లెక్కలు ఉంటాయి, అకౌంటింగ్ ఉంటుంది. వచ్చిన డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత మిగిలింది, ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఒక విధి విధానం కరెక్ట్గా ఉంటుంది.
కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందు భగవంతుని పాదాలు పట్టుకోవడానికి చూడండి. పట్టుకున్న తర్వాత ఆయన అన్నీ ఇస్తారు మనకు. కానీ భగవంతుడితో వైరం పెట్టుకోకండి, ఆయన ఏమీ లేకుండా కూడా చేసేయగలరు. ఏమీ ఉండదు. రోడ్డు మీద వచ్చేసిన తర్వాత కానీ రోడ్డు మీద వచ్చేసినా సరే వదలు కానీ అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప మన ఆగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఏవైనా తప్పులు ఏమైనా ఉంటే డైరెక్ట్గా ఫోన్ కమిటీకి కానీ టీమ్ హెడ్లకు కానీ సబ్ హెడ్లకు కానీ లేకపోతే నాకు అని చెప్పండి. ఏ తప్పు జరగడం చాలా పొరపాటు ఎక్కడైనా ఏదైనా చిన్న చిన్న ఊరుపాట్లు ఉన్నా ఆయన ఆ విషయానికి వచ్చిన వెంటనే వాటి మీద వెంటనే ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనందరం కూర్చొని ఆలోచించుకొని ఒక కుటుంబం కాబట్టి ఆ కుటుంబ వ్యవహారాన్ని బయటపడలేకంట ఏం చేస్తే బాగుంటుందో మనం ప్లాన్ చేస్తాం. అదేనమ్మా. ఇప్పుడు టీమ్ ఎట్లా అందరూ వచ్చారమ్మా.